ద్వారక ఒక ప్రాచీన నగరం. మన భారతదేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైన నగరం, చారిత్రాత్మకమైన నగరం. దీని గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ కూడా ఉంది. ద్వారక అనే కాకుండా దీనికి ద్వారావతి అనే మరో పేరు కూడా ఉంది. ద్వారక అంటే మీనింగ్ ఏంటంటే పలు ద్వారాలు కలిగిన, అంటే మల్టిపుల్ డోర్స్ కలిగిన దేశం లేదా ప్రాంతం అనే అర్థం. సో మల్టిపుల్ డోర్స్ అంటే నాట్ ఓన్లీ అన్ని డోర్లు కన్స్ట్రక్ట్ చేయరు, ఇక్కడ మెయిన్ డోర్స్ ఏవైతే లగ్జరీస్ డోర్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ డోర్స్ మెయిన్ గా కలిగి ఉంది కాబట్టి దీన్ని ద్వారక అనే పేరు వచ్చింది. ఈ ద్వారక అనే పేరు శ్రీకృష్ణుడు పెట్టాడని మన చరిత్ర చెబుతుంది. ఈ ద్వారక నగరం హిందువులకు, బౌద్ధులకు, జైనులకు ప్రధాన నగరంగా కూడా పరిగణించబడుతుంది. ఈ ద్వారక నగరానికి మహాభారతంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పాలి. ఈ ద్వారక నగరం ప్రజెంట్ మన భారతదేశంలోని గుజరాత్ లో ద్వారక అనే ప్రాంతంలో ఉంది. ఈ ద్వారకని పూర్వం కుశస్థలి అని కూడా పిలిచేవారు. ఈ ద్వారక అనర్తల అనే రాజ్యానికి రాజధానిగా కూడా ఉండేది. హరివంశం గ్రంథం ప్రకారం ఈ నగరం ఇంతకు ముందు సింధు రాజ్యంలో ఉండేది. హిందూ మత విశ్వాస ప్రకారం ఈ ద్వారక 7 మోక్షపురులలో ఒకటి. వీటిని సతపురి అని కూడా అంటారు. ఆధ్యాత్మిక మోక్షాన్ని కలిగిస్తాయని హిందూ సంప్రదాయం పాటించే వారి నమ్మకం. ఆ 7 పవిత్ర నగరాలలో ఇవి మొదలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది మధుర, అయోధ్య, కాశీ, కాంచీపురం, అవంతిక, నేటి ఉజ్జయిని, పూరి అండ్ ద్వారక. వీటన్నిటిని కలిపే సప్తపురి అని అంటారు. భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుల వారు జీవించి ఉన్న సమయంలో ఈ ద్వారక ఎలా ఉండేదో వర్ణించారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కంపేర్ చేసి ఒక స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో, అంటే పార్క్స్, ఏ అయితే ఫెసిలిటీస్ అన్ని కావాలో ఒక పర్సన్ జీవించడానికి, అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఒక స్మార్ట్ సిటీ లాగా ఉండేదని చెప్తున్నారు. పార్కులు కానివ్వండి, సరస్సులు కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని ఏ లోటు లేకుండా ఆ నగరంలో అరేంజ్ చేసి ఉండేటివి. దీనిలో ప్రధానమైన సరస్సుల గురించి మనం చెప్పుకుంటే ఈ సరస్సులలో ఈ పుష్పాలు ఉండేటివి. ఇందివర, ఆంబోజ, కహ్లర, కుముద, ఉత్పల కమలాలతో భాషలతో ఉండేవని భాగవత పురాణం చెబుతుంది. అందులో హంసలు కిలకిలలతో మారుమోగేవి. ద్వారకా నగరంలో దాదాపుగా 9 లక్షల రాజప్రసాదాలు ఉండేవి. వీటిని వెండి మరియు క్రిస్టల్స్ తో రూపొందించారు. వీటిని హైలైట్ చేయడానికి ఆ వాల్స్ ను ఎమరాల్డ్స్ అంటే పచ్చళ్ళు కూడా పొదిగారు. ఈ రాజమందిరం లోపల బంగారం, వెండి, వజ్రాలతో పొదిగిన ఆర్నమెంట్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇది అంతా చాలా పెద్ద మొత్తంలో అరేంజ్ చేసిందని కూడా ఈ భాగవత మహాపురాణం చెప్తుంది. ఈ నగరంలో ఇది ఒక ప్రీ ప్లాన్డ్ సిటీగా ఉండేది. మంచిగా ప్లాన్ చేసి అందులో రోడ్లు, విశాలమైన రహదారులు, మార్కెట్లు, అనేకమైన ఫెసిలిటీస్, దేవాలయాలు, చర్చించడానికి ఒక ప్రాంగణాలు, చల్లటి నీటి కుంటలు ఉండేవి. ఈ ద్వారకా నగరాన్ని మన దేవశిల్పి అయిన విశ్వకర్మ గారు నిర్మించినప్పటికీ శ్రీకృష్ణుడు వారి కోట దగ్గర చాలా జాగ్రత్తలతో చాలా నైపుణ్యం ప్రదర్శించి నిర్మించారు. అక్కడ నవగ్రహాలను పూజించడానికి ఒక మందిరం కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా శ్రీకృష్ణుల వారి 16,000 మంది రాణులకు 16,000 మందిరాలను కూడా నిర్మించి ఇచ్చారు. రాజగృహాలను కూడా నిర్మించి ఇచ్చారు. అవి ఎంతో విలాసవంతంగా కూడా ఉండేవి. ఒకసారి నారద మహర్షి ఈ 16,000 మహారాణుల కోసం నిర్మించిన రాజ్య ప్రసాదాలు ఉన్నాయో అందులో ఒక దానిలో నారద మహర్షి ప్రవేశించారు. ఆ ప్రసాదానికి మద్దతుగా ఉన్న స్తంభాలు, పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అందులో పరకల పువ్వు లాంటి పగడాలు, రాళ్లతో, వైడ్యూర్యాలు, రత్నాలు అలంకరించబడ్డాయి. గోడల పైన నీలమణులు మెరిశాయి. నేల అంతా నిరంతరం వెలుగులు వెదజల్లుతూ అద్భుత కాంతితో చలోరాతి ఫ్లోరింగ్ తో పరచబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ద్వారకా నగర కన్స్ట్రక్షన్ యొక్క వైభవానికి ఇది ఒక చిన్న అనువంత ట్రైలర్ మాత్రమే అని చెప్పొచ్చు. దీనికి మించి ద్వారకా నగరం మన ఊహకు అందని విధంగా ఉండేదని మహాభాగవత పురాణం చెబుతుంది. 1983 నుండి 1990 వరకు INO ఇండియన్ నేషనల్ ఓషనోగ్రఫీ ఆర్కియాలజీ టీము మన బేట్ ద్వారకా అనే సముద్రంలో రీసెర్చ్ ద్వారా కొన్ని విషయాలను కనుగొన్నారు. ఈ టీమ్ ను లీడ్ చేసింది ఆర్కియాలజిస్ట్ SR రావు గారు. ఆయన ఈ పరిశోధన తర్వాత స్పందిస్తూ క్రీస్తు పూర్వం 1500 కంటే ముందు ఇక్కడ ఒక మహానగరం, అంటే ఆయన జరిపిన తవ్వకాల ప్రకారం అది భూమి మీద కానివ్వండి లేదా రీసెర్చ్ సముద్రంలో కానివ్వండి, దీని ప్రకారం ఆయన ఈ విషయం చెప్పారు. ఏంటంటే క్రీస్తు పూర్వం 1500 ముందు ఇక్కడ ఒక పెద్ద మహానగరం ఉండేది. దానికి అనుబంధంగా కొన్ని పట్టణాలు కూడా ఇక్కడ ఉండేవి. ఒక పెద్ద సిటీని ఇక్కడ ఉండేదని ఆయన చెప్పారు. ఈ పెద్ద పెద్ద పురాతన కట్టడాలు చూసి ఇది ఖచ్చితంగా మన మహాభారతంలో వర్ణించిన ద్వారకనే కావచ్చు అని కూడా ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. ఈ రీసెర్చ్ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని చూసి అంతకు ముందు వరకు ఎవరైతే కృష్ణుడు నిజంగా ఉన్నాడా, ఇదంతా మిత్, ఇది నిజం కాదు, మహాభారతం నిజంగా జరిగిందా అనేటువంటి వాళ్ళు కూడా ఇది నిజంగా జరిగి ఉండొచ్చేమో అనే డైలమాలో పడ్డారు. ప్రపంచం మరియు ఎన్నో ఇన్సిడెంట్స్ మనకు ఇది చెబుతూనే వస్తుంది. మిథాలజీకి అండ్ హిస్టరీకి చాలా తేడా ఉండేది. ఆ తేడాను ఒక సముద్రం దుడి చేసిన రోజు ఇది. ద్వారక ఇది ఒక మిత్ కాదు, ఇది ఒక దాగిన మన దేశ హిస్టరీ అని సముద్రం మనకు
చెప్పిన రోజు అది. మన ప్రాచీన గ్రంథాలు ఎన్నో చెబుతూ ఉన్నాయి. గోమతి నది అరేబియా సముద్రం కలిసిన ఒక ప్లేస్ ఉందని, అక్కడే ఒక మహానగరం కూడా ఉందని. అదేంటి మన ద్వారక. ఈ ద్వారక మహానగరం దాదాపుగా 84 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మహానగరం. అందులో పెద్ద పెద్ద కోటలు, ద్వారాలు, వ్యాపారానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలు ఎన్నో, ఈ ఆధునిక సిటీకి సరిపోయేంతలా అమర్చిన మహానగరం అది. అది సడన్ గా ఒక రోజు కనిపించకుండా పోయింది. ఒక యుద్ధం జరగలేదు, ఒక అగ్ని ప్రమాదం జరగలేదు, కానీ దాన్ని సడన్ గా ఒక సముద్రం మింగేసిన రోజు అది. చరిత్ర చెబుతుంది, కృష్ణుడు తనువు చాలించిన తర్వాత అర్జునుడు చూస్తూ ఉండగానే ఆ మహానగరం ఈ సముద్ర అలల కిందకి మెల్లగా జారుకోవడం చూశాడు అని మనం చాలా రోజులుగా వింటూ వచ్చాం. అయితే ఇది నిజమా లేదా కథనా అని తెలుసుకోవడానికి, ఈ నిజం వెలుగులోకి రావడానికి దాదాపుగా 2000 సంవత్సరాల టైం పట్టింది. 1963 మొట్టమొదటిసారి అఫీషియల్ గా ఆర్కియాలజిక్ తవ్వకాలు అక్కడ మొదలయ్యాయి. దాని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఆ గోడల చుట్టూ తవ్వుతూ ఉండగా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి వాటిని మ్యాచ్ చేసినప్పుడు ఇది దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడంగా గుర్తించారు. అదే మన ద్వారకాని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. 1979 లో ద్వారకలోని ఒక పంచాయతీ ఆఫీస్ కూల్చినప్పుడు దాని కింద ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించింది. ఆ పంచాయతీ ఆఫీస్ కింద ఒక ఆలయం బయటపడింది. దాని కింద ఇంకొక ఆలయం, దాని కింద ఒక ఆలయం, ఇలా మొత్తంగా 3 నాగరికతలకు సంబంధమైన 3 దేవాలయాలు బయటపడ్డాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద్వారక ఒక్కసారి కాదు, చాలా సార్లు డిమాలిష్ అయ్యి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అని మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాతే మన మహాభారత ఇతిహాసాన్ని తిరిగి రాసే 8 ద్వారకాలు బయటపడ్డాయి. 8 ద్వారకాలు అనుకుంటున్నారు, ఇది అబద్ధం కాదు, నిజం. మొదటి ద్వారక సుమారు 3500 సంవత్సరాల క్రితం, రెండవ ద్వారక 2500 సంవత్సరాల క్రితం, ఆపై మూడోది, నాలుగవది, ఇలా మొత్తం 8 ద్వారకాలు బయటపడ్డాయి. ఈ రోజు మనం చూస్తున్న ద్వారక 8వ రూపం మాత్రమే. మిగతావన్నీ కాలం మింగేసింది, సముద్రం దాచేసింది. 1963లో మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా ఈ ఆర్కియాలజిస్ట్ సముద్రంలో తవ్వకాలు మొదలు పెట్టారు. డబ్బులు లేవు, ఫండ్స్ లేవు, డైవింగ్ టెక్నీషియన్స్ లేరు, అయినా కూడా ధైర్యంతో ముందుకు నడిచారు. ఇక్కడే సముద్రం మనకు ఒక షాకింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అవి సముద్రం లోపల పెద్ద పెద్ద రాతి గోడలు, భారీ నౌకా యాంకర్లు, పాత్రలు, లోహ ఆయుధాలు, పోర్టు నిర్మాణాలు, ఇవన్నీ ఒక విషయం స్పష్టంగా చెప్పాయి. ఇది ఒక గ్రామం కాదు, ఇది ఒక మహానగర రాజ్యం, ఇది ఒక అంతర్జాతీయ వ్యాపార కేంద్రం. మన ప్రాచీన గ్రంథమైన మహాభారతంలో చెప్పిన విధంగానే ద్వారకా నగరాన్ని సరిపోయే విధంగా సముద్రంలో పెద్ద పెద్ద కట్టడాలు, నౌకా నగరాలు ఇవన్నీ బయటపడ్డాయి. అయితే ఇన్ని ఆధారాలు బయటపడ్డా కూడా మన స్కూల్ పుస్తకాల్లో, మన చరిత్ర పుస్తకాల్లో ఎందుకు దీన్ని చెప్పట్లేదు? మన మీడియా కూడా ఎందుకు దీన్ని హైలైట్ చేయట్లేదు? దీని మీద ఇంకా ఎందుకు ఫర్దర్ గా ఒక పరిశోధన జరగడం లేదు? ఇది నిర్లక్ష్యమా లేక మన దేశ చరిత్ర యొక్క దాచే ప్రయత్నమా? ద్వారక ఇది ఒక మిత్ కాదు, అది ఒక నాగరికత, ఒక సముద్రం మింగేసుకున్న రాజధాని, ఒక దేవుడిని ప్రశ్నించిన ప్రపంచానికి సముద్రం ఇచ్చిన సమాధానం. అతను ఒక కథ కాదు, ఒక చరిత్ర. విదేశాలతో కంపేర్ చేసుకుంటే చరిత్రను హైలైట్ చేసుకోవడంలో లేదా భావితరాలకు అందించడంలో మనం వెనుకబడి ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ చరిత్రకు సంబంధించిన ఏ ఒక్క చిన్న ఆధారం బయటపడినా కూడా వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుని వాళ్ళ భావితరాలకు అందించడంలో ఒక స్టెప్ ముందే ఉన్నారు. కానీ మనం చూస్తే మన చరిత్రను ఎగతాళి చేసుకోవడానికి మనకు టైం సరిపోవట్లేదు. ఈ ధోరణి మారాలి. ఎప్పుడైతే ఈ ధోరణి మారుతుందో అప్పుడే మనకు అసలైన భారత చరిత్ర మన భావితరాలకు అందుతుంది.